మై ఛానల్ ద ఆంధ్రమల్లు. ఈ రోజు వీడియో ఏమో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క పెళ్లి వీడియో. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. అండ్ తనకు కూడా వాళ్ళకు కూడా స్పెషల్ అయ్యిద్దని అనుకుంటున్నాను, బికాస్ దే విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ వ్లాగ్. అండ్ అది కాకుండా మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనే చెప్పాడనమాట, నీకు వ్లాగ్ తీసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది, సో వ్లాగ్ తీసుకో, మా పెళ్లి వ్లాగ్ తీసుకో, బాగుంటది అన్నట్టుగా అన్నాడు. తను చెప్పకపోయినా ఆఫ్ కోర్స్ నేను తీస్తాను, బికాస్ ఈస్ మై ఫ్రెండ్. నేను ఇంకా గిఫ్ట్స్ ఏం ప్యాక్ చేయలేదన్నమాట, సో మీకు కూడా చూపించి ప్యాక్ చేద్దామని అనుకున్నాను. బికాస్ మీకు కూడా ఐడియాస్ ఉంటాయి, ఎవరన్నా కపుల్స్కి కానీ ఏమన్నా వెడ్డింగ్ యానివర్సరీస్కి కానీ లేకపోతే ఇలా పెళ్ళికి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో మీకు కూడా చూపించి అదైతే ప్యాక్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఇంకా ప్యాకింగ్ ఏం చేయలేదు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, సో ఇప్పుడే రెడీ అయిపోదాం అని అనుకున్నాను. పెళ్ళికి యాక్చువల్లీ ఇంకా చాలా టైం ఉందన్నమాట. పెళ్లి ముహూర్తం ఏమో వచ్చేసి 9:45కి, జీలకర్ర బెల్లం అవి అప్పుడు పెడతారనుకుంటా. అండ్ విందు భోజనాలు అవన్నీ 8కి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు టైం ఏమో వచ్చేసి జస్ట్ 6 అయ్యింది. కాకపోతే నేను ఇప్పుడే రెడీ అవుతున్నాను, బికాస్ ప్రస్తుతానికైతే ఆశ నిద్రపోతున్నాడు. సో నాకు కొంచెం రెడీ అవ్వడానికి కుదిరిద్ది, ఆల్మోస్ట్ లేచే టైం అయింది వాడు. సో అందుకే నేను ఇప్పుడే రెడీ అయిపోదాం అనుకున్నాను. అండ్ అది కాకుండా ఇలా వ్లాగ్ తీసుకొని రెడీ అవుతున్నాను కాబట్టి యూజువల్గానే అమ్మాయిలకి రెడీ అవ్వడానికి మినిమం ఒక ½ an hour లేకపోతే 40 minutes పట్టిద్ది ఈజీగా, ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు. అలాంటిది ఇలా వ్లాగ్ తీసుకొని రెడీ అవుతున్నాను కాబట్టి నాకు ఈజీగా 1 to 1.5 hours పట్టిద్ది. అందుకే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట రెడీ అవ్వడం. అండ్ అది కాకుండా కాసేపట్లో మా బెస్ట్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి వస్తుంది. తను వస్తే తనకు కూడా కొంచెం లైట్గా టచ్అప్ చేయాలన్నమాట. యాక్చువల్లీ దిస్ గాయ్ ఇస్ మై స్కూల్ బడ్డీ అనమాట. నాకు స్కూల్ చిన్నప్పటి నుంచి తెలుసు, మేము కలిసే చదివాం, కలిసే పెరిగాము ఆల్మోస్ట్. కాకపోతే చిన్నప్పుడు అంత బెస్ట్ ఫ్రెండ్ కాదు, స్కూలింగ్ టైంలో అప్పట్లో బాగా తెలుసు, బట్ వి వేర్ నాట్ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యామంటే ఇంటర్మీడియట్లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా నాకు తెలిసిన అమ్మాయే. తను కూడా ఒకప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వీఆర్ స్ట్రేంజర్స్, బట్ స్టిల్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హర్, ఐ లవ్ హర్, ఎవ్రీథింగ్ అనమాట. ఐ హోప్ ఇంతకుముందు పాతకాలంలో ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తను నాతో మాట్లాడటం లేదు, బట్ ఐ హోప్ షీ విల్ వాచ్ దిస్ వీడియో అండ్ ఫర్గివ్ మీ. నేను ఇప్పటికీ నా మిస్టేక్ ఉందో లేదో అనేది కూడా నాకు తెలియదు, ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఆ విషయాల్లో. ఆ ప్రైవేట్ మ్యాటర్స్ అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు ఇందులో, బట్ ఐ హోప్ షీ విల్ ఫర్గివ్ మీ. యా, సో యా గాయస్, ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. నెక్స్ట్ డ్రెస్ అయితే మార్చుకొని వస్తాను. ఆఫ్టర్ దట్ వి షల్ హ్యావ్ ద నెక్స్ట్ చిట్ చాట్. సో యా, డ్రెస్ మార్చుకున్నాను గైస్. దిస్ ఈస్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్. చాలా ప్లెయిన్ అనమాట, జస్ట్ ఇక్కడ వరకు వర్క్ వస్తుంది. ఆలియా కట్, నాకు ఆలియా కట్ డ్రెస్సెస్ బాగా నచ్చుతాయి. సో ఇట్స్ దట్ కైండ్. కింద మొత్తం ప్లెయిన్ సింపుల్ అనమాట. నెక్స్ట్ నేను మీకు గిఫ్ట్ చూపిద్దాం అనుకున్నాను. సో దిస్ ఇస్ ది గిఫ్ట్ విచ్ ఐ టుక్ అనమాట. ఇప్పటిదాకా నేను కూడా ఓపెన్ చేయలేదు. సో గిఫ్ట్ అసలు బాగానే ఉందో లేదో, డ్యామేజ్ ఏమన్నా ఉందో లేదో అసలు ఏమీ చూసుకోలేదు, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. సో యా, లెట్స్ సీ. బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక గిఫ్ట్ అయితే మేము ఆల్రెడీ పొద్దున్నే ఇచ్చేసాం గాయస్. పెళ్లి కొడుకును చేయడం ఉంటుంది కదా, సో కొంతమంది 5 days పెళ్లి కొడుకును చేస్తారు, కొంతమంది 7 days చేస్తారు, అలా ఏదో ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే మేము పెళ్లి కొడుకు చేసే ఈవెంట్కి వెళ్ళాము. ఈరోజు 5th day అనుకుంటా, దానికైతే మేము వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు పొద్దున్నైతే ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇచ్చాము. ఆ వీడియో అయితే తీసుకున్నాను, అదైతే నేను మీకు చూపిస్తాను. యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. ఫుల్లీ హెవీలీ ప్యాక్డ్ అనమాట. అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇది ఇలానే ఇచ్చేయడం బెటర్ అనుకుంటా, లేకపోతే మళ్ళీ పగిలితే అదే ప్రాబ్లం. బికాస్ దిస్ ఇస్ గ్లాస్ అనమాట. వాట్ ఐ ఆర్డర్డ్ ఇస్ గ్లాస్. ఇచ్చే ముందు చూసుకోవడం బెటర్లే, మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అయితే బాధేస్తుంది. మమ్మీ కోకోనట్ వాటర్ తెచ్చారు గైస్. ఇది కూడా ఫుల్లీ ప్యాక్ చేశారు. ఇది గిఫ్ట్ ఇస్ కమింగ్ అవుట్. బాగుంది కదా గైస్. ఇదే అనమాట నేను తీసుకున్న గిఫ్ట్. సి దట్స్ స్మాల్ హార్ట్ ఇన్సైడ్. చాలా క్యూట్ ఉంది కదా. ఐ థింక్ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ మిల్క్, కాఫీ అలాంటివి తాగడానికి బాగోదేమో, బట్ వాటర్ తాగితే బాగుంటుంది, బికాస్ అప్పుడే ఆ లవ్ షేప్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు నాకు తెలిసి. ఇట్ విల్ గెట్ హిడెన్. బట్ ఐ థింక్ ఇట్స్ క్యూట్. నేను యాక్చువల్లీ ఈ హార్ట్ 3D లాగా అనుకున్నాను, బట్ లోపల ఇలా వస్తుంది అని అనుకోలేదు. లోపల చిన్న పీస్ అయితే ఉంది హార్ట్ది, చాలా క్యూట్గా ఉంది చూడడానికి. మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి గాయస్, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటేనే మెన్షన్ చేస్తాను, లేకపోతే నేను మెన్షన్ చెయ్యను.
ఆశు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు గాయస్. టట్టడాయ్. ఇప్పుడు నా మేకప్ సామాన్లు మొత్తం తీసుకుంటాడు. ఐ నో యూ కేమ్ ఫర్ ఇట్. నా కొంచెం కళ ఎంత సాధంగా. నో నో అదిగోండి, ఇప్పుడు యుద్ధం చేస్తాడు వాటి మీద. మనకి మనసి అది వాడి ఫేవరెట్. ఆల్రెడీ నాది పాతది మొత్తం పీకి పడేశాడు. ఇది కూడా ఇంకా నాశనం చేస్తాడేమో. అశ్విన్ బీ ఏ గుడ్ బాయ్. ఓకే. చైతు అండ్ తన్మయ్ ది యూఎస్కి పట్టుకెళ్తారని అనుకున్నాను. ప్లీజ్ డెఫినెట్లీ టేక్ అండ్ గో దిస్ అండ్ యూస్ ఇట్ దేర్ అనమాట. తీసుకెళ్ళొచ్చో లేదో తెలియదు, బట్ ఐ హోప్ యూ గైస్ విల్ క్యారీ. ప్రతిరోజు వాటర్ తాగండి. ఇందులో పొద్దున్నే కొంచెం వాటర్ వేసుకుని ఎవ్రీడే తాగండి, బాగుంటుంది. మీకు నా గిఫ్ట్ నచ్చిందో లేదో అనేది కమెంట్ చేసి చెప్పండి గైస్. ఓకేనా? తీయడం బాగానే తీసాను గైస్. ఇప్పుడు ఇది ప్యాక్ చేయడం ఎలానో అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఇదిగో ఫుల్ ప్యాకింగ్ చేసేసాను అనమాట. గిఫ్ట్ ర్యాప్ కూడా చేసేస్తే అయిపోయింది. గిఫ్ట్ ర్యాప్ పట్టట్లేదు గైస్, ఏం చేద్దామంటారు? ఐ థింక్ ఐ హ్యావ్ అనదర్ ఐడియా. ఇంకెందుకులే ఇంత పెద్ద డబ్బా పట్టినప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చేయాలన్నమాట. మళ్ళీ ఇంతసేపు ఇంత ప్యాకింగ్ చేసింది మొత్తం వేస్ట్. ఇది ఒకటే ప్యాక్ చేసిద్దాం. యాక్చువల్లీ ఇందులో వచ్చింది మళ్ళీ డబుల్ ప్రొటెక్షన్ కోసం అది కూడా ఇచ్చారు వాళ్ళు. ప్రస్తుతానికి గిఫ్ట్ ర్యాప్ సరిపోవట్లేదు కాబట్టి నేనైతే ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇచ్చేటప్పుడు చెప్పేస్తా ఇంకా హ్యాండిల్ విత్ కేర్ అని. సో గాయస్, చెప్పాను కదా రెడీ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పట్టిందని. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:15 అయ్యింది, ఇంకా నేను అసలు ఏం రెడీ అవ్వలేదు. గిఫ్ట్ ప్యాకింగ్కే చాలా టైం అయిపోయింది. సో దిస్ ఇస్ ద ప్యాకింగ్. బాగా ప్యాక్ చేశాను కదా. దిస్ ఇస్ ద కవర్. ఇందులో పెట్టేసి ఇచ్చేయడం ఇంకా. ఆల్ గుడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయిపోవడమే. మీరు నా గెట్ రెడీ విత్ మీ వీడియో చూడాలనుకుంటే షార్ట్స్లో చూసేయచ్చు, అది షార్ట్స్లో పెడతాను. అండ్ యా, రెడీ అయ్యి నేనైతే వస్తాను మళ్ళీ. అంటిల్ దెన్ బాయ్. గైస్, మా ఫ్రెండ్ కావేరి వచ్చింది. ఆశు ఇస్ ప్లేయింగ్. ఆశు నా దగ్గరికి వస్తాడు. కమాన్, ఇది చెయ్యి, నీ గొద్దులో ఇచ్చే. టాటా 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 టాటా. హ్యాండ్ బ్యాగ్ తీసుకో, అందుకు మొబైల్ పెట్టుకో. అలా ఫైనల్లీ 8:30కి మేమైతే కన్వెన్షన్ హాల్ చేరుకున్నాం గాయస్. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్స్ అండ్ ఎంగేజ్మెంట్ పిక్స్ అవన్నీ డిస్ప్లే చేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఆ పిక్స్ అన్నీ. ప్రీ వెడ్డింగ్ది అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది చూడడానికి. వాళ్ళ జంట కూడా చూడముచ్చటగా ఉంది. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చిన విషయం ఏంటంటే ఈ కన్వెన్షన్ హాల్ యొక్క ఎంట్రన్స్ చాలా అంటే చాలా విశాలంగా ఉంది. నాకు తెలిసి నర్సరావుపేటలో ఇంత విశాలమైన ఎంట్రన్స్ ఉన్న వేరే కన్వెన్షన్ హాల్ అయితే లేదు అనుకుంటా. ఈ కన్వెన్షన్ హాల్ అయితే వచ్చేసి నర్సరావుపేట నుంచి చిలుకలూరుపేటకి వెళ్ళే దారిలో ఉంటుంది. కరెక్ట్గా మహాత్మా గాంధీ హాస్పిటల్ పక్కనే అనమాట. అండ్ ఈ కన్వెన్షన్ హాల్ నేమ్ ఏమో వచ్చేసి మెగా కన్వెన్షన్ హాల్. చాలామంది ఇదే A1 కన్నా చాలా పెద్దది అన్నట్టుగా అన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు. నాకు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేశాక అంతే అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. కాకపోతే మా డాడీకి చెప్తే లేదు అన్నారు. మా డాడీ A1 పెద్దది నర్సరావుపేటలో అన్నట్టుగా చెప్పారు. మేబీ బయట గార్డెన్ ఇంత స్పేస్ ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో అని అనిపించింది. ఇంకో పక్క మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి గాయస్. ముహూర్తం టైం అయితే అయ్యింది గాయస్. మేము అలా డిన్నర్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ జీలకర్ర అండ్ బెల్లం పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే ఏం జరగట్లేదు. అప్పుడు వీళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు, అందరితో ఫొటోస్ దిగుతారు కదా యూజువల్లీ. సో అవి దిగుతూ ఉన్నారు అండ్ ఏవో చిన్న పూజలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నాతో పాటు ఆశు కూడా ఉన్నాడు కాబట్టి నేనైతే అంత క్లియర్గా ముందుకు స్టేజ్ దగ్గరికి వెళ్ళి అయితే నేను వీడియో తీయలేదు. ఈ వీడియో అయితే నేను తీసింది మొత్తం ఈ ప్లాస్మా స్క్రీన్లో ఉంటుంది. సో అదే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. స్టేజ్ మీద ఉన్నదైతే మాకు అంతగా కనిపించట్లేదు కూడా. సో వీటికి స్క్రీన్ మీద ఎక్కువ క్యాప్చర్ చేశాను. ఇంకా వాళ్ళు ఎలాగో ఇలా పూజ జరుగుతుంది కదా అని చెప్పి మేమైతే డిన్నర్ చేద్దామని వెళ్ళాము. సో రిటర్న్ వచ్చేసరికి ఆల్రెడీ జీలకర్ర బెల్లం పెట్టేశారు. నేను కావేరి అయితే ఈ కపుల్తో ఒక మంచి ఫోటో దిగుదాం అండ్ వాళ్ళని కంగ్రాచులేట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం. కాకపోతే మాకు అది కూడా కుదరలేదు. బికాస్ చెప్పానుగా స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండింది. సో మేమైతే అప్పుడు స్టేజ్ ఎక్కలేదు. ఆశుని పట్టుకొని నేను ఎక్కడో వెనకాల కూర్చున్నాను. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ పూజ ఏవేవో స్టార్ట్ అయిపోయాయి. సో పూజ టైంలో వెళ్ళలేం కదా, అందుకని ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత
ఆ అమ్మాయి పూజ చేస్తూ ఉండింది. చైతు ఏమో అక్కడ నుంచి లేచి పక్కకు వచ్చేసాడు. సో అప్పుడు మేము ఊరికే స్టేజ్ ఎక్కాము. స్టేజ్ ఎక్కి అప్పుడు ఏదో లక్కీగా ఒక ఛాన్స్ అయితే దొరికింది. అప్పుడు వెంటనే నేను, చైతు, కావేరి, ఆశు మేము నుంచొని ఒక ఫోటో అయితే దిగాము. అమ్మాయి లేదనమాట అప్పుడు, తను ఇంకా ఏదో పూజలో ఉండింది. సో పూజ మధ్యలో లేపలేం కదా. సో మేమైతే అలా దిగేసి ఇంకా వెంటనే డిన్నర్కి వెళ్ళిపోయాము. డిన్నర్ చేసి వచ్చేసరికి ఆల్రెడీ ఇలా జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. అప్పుడు కూడా చూస్తే చాలా అంటే చాలా రష్ ఉండింది. సో మేమైతే అప్పుడు కూడా స్టేజ్ ఎక్కలేదు. ఇంకా అది కాకుండా టైం చాలా లేట్ అవుతుంది. కావేరి వాళ్ళ మదర్ కూడా మాతో పాటు వచ్చారు. సో ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా మేమైతే స్టేజ్ ఎక్కలేదు. జస్ట్ ఈ కింద నుంచి ఈ ప్లాస్మాలోనే కాసేపు చూసి ఇలా వీడియో తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము ఇంకా. సో లాస్ట్ ఫైనల్ దాకా అయితే మేము ఉండలేదన్నమాట. నాకు తెలిసి వీళ్ళ పెళ్ళి అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 దాటింది అనుకుంటా. సో మేమైతే అప్పటిదాకా ఉండలేమని చెప్పి మేము ఒక 10:30 కల్లా రిటర్న్ అయిపోయాము. బికాస్ కావేరి వాళ్ళ మదర్ ఉన్నారు. అండ్ అది కాకుండా ఆశుని నేను ఆల్రెడీ మా డాడీతో రిటర్న్ పంపించేశాను. మా డాడీ అండ్ అంకుల్ కూడా వచ్చారు ఈవెంట్కి. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో రిటర్న్ పంపించేశాను ఆశునైతే. ఇంకా ఎక్కువసేపు వాడు కూడా నన్ను చూడకుంటే ఏడుస్తాడు, రాత్రిపూట కానీ లేకపోతే పొద్దున్న అయితే కానీ. మధ్యలో బాగానే ఉంటాడు, బట్ నైట్ అండ్ మార్నింగ్ నేను వాడికి కావాలి. సో నేను కూడా వెంటనే రిటర్న్ అయిపోయాను. ఇది నేను పొద్దున్న వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో. పొద్దున్న కూడా ఇలా పెళ్లి కొడుకుని చేస్తారు, 5th డే పెళ్లి కొడుకుని చేశారు అన్నట్టుగా చెప్పాను కదా, ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. సో అదే ఇది. స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఇంకా వీడియోస్ తీయలేదు, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. నేనే స్టార్ట్ చేశాను అనమాట ముందు. ఇది నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నానని చైతు రియలైజ్ అయిన మూమెంట్. ఏం చేస్తున్నావని అడుగుతున్నాడు. నేను వీడియో తీస్తున్నానని అర్థం అవ్వగానే సిగ్గు వచ్చేసింది బాబు గారికి. మెల్లగా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా తీయడం మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళు ముందు కూడా ఉన్నారు, కాకపోతే అప్పటికి ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు. నలుగురు ఇలా ఊరికే కూర్చున్నారని చెప్పి ఏం తీయలేదన్నమాట అప్పుడు. ఇప్పుడైతే తోడు పెళ్లి కొడుకు ఇంకో చిన్న అబ్బాయి యాడ్ అయ్యాడు. సో తను కూడా అలా కూర్చోబెట్టారు. నేను ఇంతకు ముందు అటెండ్ అయిన మ్యారేజ్ ఈవెంట్స్ అన్నిట్లో తోడు పెళ్లి కూతురు ఒక అమ్మాయి, లేకపోతే తోడు పెళ్లి కొడుకు ఒక అబ్బాయి, ఎవరో బుజ్జబ్బాయినో లేకపోతే బుజ్జమ్మాయినో ఎవరో ఒకళ్ళనే కూర్చోబెడతారు యూజువల్లీ. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడటం, ఇంతమంది అబ్బాయిలు కూర్చోవడం. నేను కావేరిని అడిగితే తనేమో తనకు కూడా ఐడియా లేదు, తను కూడా ఎప్పుడు ఇలా చూడలేదు. యూజువల్లీ తమ్ముడు ఎవరన్నా ఉంటే తమ్ముడిని కూర్చోబెడతారు, లేకపోతే చిన్న పిల్లలు ఎవరన్నా చిన్న అబ్బాయిని కూర్చోబెడతారు. ఫస్ట్ టైం నేను కూడా ఇలా చూడడం, ఇంతమందిని కూర్చోబెట్టడం అన్నట్టుగా అనింది. సో నాకు కూడా అర్థం కాలేదనమాట. చైతుని అడిగితే తనేమో వాళ్ళ ట్రెడిషన్ అలా అనుకుంటా, తనేమో తన బాబాయ్ పిల్లలు లేకపోతే మావయ్య పిల్లలు అని చెప్పినట్టున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అది. అంతే గాయ్స్. ఇక ఆ తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ ఉండింది, లైక్ లైవ్ అండ్ లైవ్ కాకుండా 2 విధాలుగా ఉండింది. తర్వాత మేమైతే గిఫ్ట్ ఇచ్చేసాం తనకి. మేము నలుగురం ఫ్రెండ్స్ కలిపి షేర్ వేసుకొని ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. దేవుని యొక్క సిల్వర్ ఐడల్స్, అంటే బాబా అండ్ లార్డ్ గణేష యొక్క ఐడల్స్ అనమాట. వాళ్ళ పూజ గదిలో పెట్టుకుంటారు, కొత్త ఇల్లు కదా అన్నట్టుగా అలా ఇచ్చాము. ఆ తర్వాత నేను కావేరి అయితే రిటర్న్ అయిపోయాం గాయస్. లాస్ట్లో ప్రదక్షిణ ఉంటుంది కదా, టెంపుల్ వరకు వెళ్తారు. సో మేమైతే అప్పటిదాకా ఆగలేదు, బికాస్ కావేరికి జాబ్ ఉండింది అండ్ నేనేమో ఆశుని వదిలిపెట్టి వచ్చాను కదా. మా మమ్మీకి పొద్దున్నే వాడితో ఇబ్బంది అయ్యిద్దేమో అని చెప్పి నేను కూడా త్వరగానే వచ్చేసాను. మా మమ్మీకి కుకింగ్ అవన్నీ ఉంటుంది కదా, సో అందుకే నేను కూడా వచ్చేసాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు నా వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి హైప్ కూడా ఇవ్వండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.